నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ఆ యుద్ధం ఎవరు చేస్తున్నారన్నదే $1 మిలియన్ ప్రశ్న. మిడిల్ ఈస్ట్ వార్ను అడ్డం పెట్టుకుని అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ అగ్రరాజ్యాలు చైనా, రష్యా ట్రంప్ ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నాయి. ఇరాన్కు మద్దతిచ్చే విషయంలో చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఆర్థిక సాయం అందించడం, స్పేర్ పార్ట్స్, మిసైల్ కాంపోనెంట్లు సరఫరా చేసే పనిలో జిన్పింగ్ ప్రభుత్వం బిజీగా ఉన్నట్టు అగ్రరాజ్యం గుర్తించింది. నేరుగా డ్రాగన్ యుద్ధంలో పాల్గొనలేదు. అంతేకాకుండా ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో హార్మోజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్పై ఒత్తిడి తెస్తోంది బీజింగ్. అంతేకాకుండా ఇరానీయుల హక్కులు, ప్రయోజనాలను కాపాడటంలో సాయం అందిస్తోంది. సమస్యలను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచిస్తోంది చైనా. ఇక మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకోవడానికి యుక్రెయిన్ సైనిక డ్రోన్ నిపుణులు సన్నద్ధమవుతున్నారు. దీంతో మాస్కోపై కీవ్ను అగ్రరాజ్యం ఎగదోస్తోందనే చర్చ మొదలైంది. ఇప్పటికే 5 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతోంది. ట్రంప్ దౌత్యం ఫలించట్లేదు. జెలెన్స్కీ కూడా తగ్గేదేలే అంటున్నారు. డ్రోన్లను అడ్డుకోవడంలో యుక్రెయిన్ అపారమైన అనుభవం సాధించింది. అమెరికా, గల్ఫ్ దేశాలు తమ సాయం కోరినట్టు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ దేశాలతో చర్చలు జరిగాయన్నారు. దీంతో అమెరికా, రష్యా సంబంధాలు సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అటు యుక్రెయిన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇటు రష్యా, ఇరాన్, చైనా అన్నట్టుగా సీన్ మారింది. ఆధిపత్యం కోసం ఆడుతున్న ఆటలో గెలిచేదెవరో టైం డిసైడ్ చేయాలి. రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే సార్, మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం అసలు ఎవరు చేస్తున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. దీనికి రాయిటర్స్ ప్రకారం ఇరాన్ ప్రాక్సీలు ఏవైతే ఉన్నాయో, హమాస్, హిజ్బుల్లా ఇవి మొదలు పెట్టాయా, లేదు అని అంటే అసలు ట్రంప్ ప్రభుత్వ జోక్యం వల్లే ఇది పీక్స్కి వెళ్ళిందని అనుకోవాలా? చాలా స్పష్టంగా తెలుస్తుంది. ట్రంప్ యొక్క జోక్యమే ఇది. నిజంగా చెప్పాలంటే మీరు రెండవ వాక్యం సరైంది, పీక్స్ కి వెళ్ళింది. ట్రంప్ ఇప్పట్లో అంటే ఆయన వ్యవహార శైలి కారణంగా ఆల్మోస్ట్ దిగి వచ్చినటువంటి ఇరాన్, క్షమాపణలు చెప్పినటువంటి ఇరాన్ మళ్ళా యథావిధిగా రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు యుద్ధానికి ఇరాన్ పూనుకున్నది. అన్ని శక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. మెల్లమెల్లిగా తప్పకుండా ఇరాన్ కు అన్నీ తెలుసు. జియో పాలిటిక్స్ ఎలా ప్లే చేయాలి అనే విషయం ఇరాన్ కు తెలిసినటువంటి విద్యే. కనుక అమెరికా శత్రువులు చైనా, రష్యా కనుక తప్పని పరిస్థితుల్లో చైనా, రష్యా యొక్క సహాయం తీసుకొని యుద్ధాన్ని ముందుకు వెళ్ళేటువంటి పూర్తి ఏర్పాట్లు అది చేసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే పావులు కదిపింది. ముందు నుంచి కూడా చైనాకి ఏం కావాలి? చైనాకు ఆయిల్ కావాలి, చమురు కావాలి. కనుక చమురు కావాలంటే హర్మూజ్ జలసంధి నుంచి రావాల్సిందే. కనుక దానికోసం చైనాకు ఒక విధంగా అమెరికాను దెబ్బతీయాలి, ఇంకో విధంగా తన బ్రతుకు గడవాలి, తనకు ఆయిల్ కావాలి. హర్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉంటేనే తనకు ఆయిల్ వస్తుంది అనే విషయం ఇది ఓపెన్ సీక్రెట్, తెలియని విషయం కాదు. కనుక చైనా ఆ దిశగా తను ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది. కనుక ఓ రకంగా ఇరాన్ కు పూర్తిగా అండగా నిలబడ్డది. కాకపోతే చైనాకు, రష్యాకు ఉన్నటువంటి తేడా ఏంది అంటే, చైనా లోపల చేస్తుంది అన్ని కూడా, ఏది కూడా బహిరంగంగా చేయదు. అంత అవసరం వస్తే తప్ప డైరెక్ట్ ఎనిమీగా ప్రకటించుకోదు. తన అవసరాల కొరకు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ రష్యాకు మించిన సహాయం చైనా చేయగలుగుతుంది ఇరాన్కు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఆ విధంగా ఉంది. మీరు అన్నట్టుగా హిజ్బుల్లా వీటిని ఈ శక్తులను ముందుంచడంలో కానీ, దానికి కావాల్సిన ఏదైనా అవసరాలు ఉంటే కూడా చైనా తీర్చగలుగుతుంది. కనుక ఆ విధంగా ఎక్కువ బలం చైనా ఇంటర్నల్ గా ఇస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కనుక ఇరాన్ ఈ యుద్ధాన్ని ఇప్పట్లో ఆపదిగా తను ఆ తాడో పేడో అనేటువంటి ఒక స్థితికి ఈ రోజు మనం చూసాము. వాళ్ళ యొక్క ప్రదర్శనలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొత్త నేత వచ్చాడు, ప్రదర్శనలు ప్రారంభించారు ఇరాన్ లో. కనుక మేము ఉత్సాహంగా ఉన్నాము, యుద్ధానికి సిద్ధమే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని
జనం మధ్యలో కూడా కలిగించారు. ఏదైతే వ్యతిరేక శక్తులు ఖమైనీకి వ్యతిరేకంగా వీధులపైకి వచ్చారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. పైగా సింపతి ఖమైనీ పైన వచ్చేసింది. అమ్మాయిలను, ఆడపిల్లలను, వందల మందిని ఆ ఏదైతే చంపడం ఏదైతే ఉందో అది అది నిజంగా కూడా అది రివర్స్ అయిపోయింది. అమెరికా చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా. కనుక శక్తులను, ఎనిమీస్ ను ఒక్కటి చేసే పని అమెరికా చేసింది. ముఖ్యంగా ట్రంప్ చేశాడు. ఇజ్రాయెల్ ఎప్పుడూ చేయదు అటువంటి పిచ్చి పనులు. కనుక యుద్ధ నీతి ఇజ్రాయెల్ కు తెలిసినంత యుద్ధ నీతి అమెరికాకు తెలియదని నేను గట్టిగా చెప్పగలుగుతాను. అసలు ట్రంప్ అనేవాడు నోరు మూసుకొని మాట్లాడకుండా ఉంటే నెతన్యాహు ఈ యుద్ధాన్ని పూర్తిగా క్లోజ్ చేయగలడు. తన టార్గెట్స్ రీచ్ కాగలడు, యుద్ధాన్ని క్లోజ్ చేయగలడు. ఇజ్రాయెల్ టార్గెట్స్ ఏమున్నాయి? ఇరాన్ పూర్తిగా ఇదైపోయాలి, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు ఇరాన్ దగ్గర. ఇరాన్ అవసరమైతే ఆర్థికంగా చితికిపోవాలి. ఈ టార్గెట్ అది పూర్తి చేస్తుంది. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి లెబనాన్, మిగతా వీటిని పూర్తి విధ్వంసం చేస్తుంది. కనుక ఇది తాను బ్రతికుండాలంటే ఇది చేయాలి కనుక తన టార్గెట్లు తాను పూర్తి చేసుకునే పని ఇరాన్ తప్పకుండా ఇజ్రాయెల్ చేసేది. అమెరికా లాగా తప్పుడు పనులు చేసేది కాదు. అమెరికా నాయకత్వము ఇజ్రాయెల్ చేతిలో పెడితే ఈ యుద్ధము క్లోజ్ అవుతుంది, ఇజ్రాయెల్ టార్గెట్స్ క్లోజ్ అయిపోతాయి. కాకపోతే ట్రంప్ యొక్క దుందుడుకు కారణంగా ఈరోజు చైనా, రష్యా రెండు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నాయి. కానీ నియర్ ఫ్యూచర్ లో ఓపెన్ గానే ఉంటాయని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. సార్, ఇక్కడ చైనా ఇంట్రెస్ట్లను మనం ఎలా చూడాలంటారు? ఇటువైపు ఇరాన్కు ఆర్థిక సహాయం చేస్తోంది, మిసైల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సప్లై చేస్తూ, ఓవైపేమో హార్మోజ్ జలసంధిలో ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి అటు టెహ్రాన్పై ఒత్తిడి పెంచుతూ ఉంది. ఇవి ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ చైనా ఆర్థిక సాయము పెంచుకోవడం కోసం, ఆర్థికంగా లాభం పొందడం కోసం అని అంటారా? లేదు అని అంటే అమెరికాతో కోల్డ్ వార్ ఉంది కదా, అది కంటిన్యూ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దు, ఇదే మనకు వచ్చినటువంటి ఛాన్స్, దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చైనా ఈ రకంగా హెల్ప్ చేస్తోందా ఇరాన్కు? అది డబుల్ ఎడ్జ్డ్ స్క్వాడ్ లాంటిది అమ్మ చైనా. చైనా తనకు ఏం కావాలి, తనకు తప్పకుండా లైఫ్ లైన్ అని అంటాం. అంటే మనిషి బ్రతికుండా అన్నట్టు ఊపిరి అది ముందైతే ఊపిరి ఉండాలి కదా, ఊపిరి అందుతూ ఉంటే మిగతా అన్ని తర్వాత. అలాగే చైనా అయినా ఇంకే దేశమైనా ఈరోజు లైఫ్ లైన్ ఏంటి అంటే చమురు. చమురు అందకపోతే, హర్మూజ్ క్లోజ్ అయిపోతే చైనా కూడా క్లోజ్ అవుతుంది, ఇండియా అయినా క్లోజ్ అవుతుంది, అన్ని దేశాలు అతలాకుతలం అయిపోతాయి. కనుక హర్మూజ్ ఓపెన్ ఉన్నంత కాలమే ఊపిరాడుతుంది చైనాకు. అది ఏమో తన వ్యక్తిగతంగా చైనా యొక్క అవసరం. రెండవది అమెరికా దెబ్బతినాలి. అమెరికా దెబ్బతినడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఈ ఇరానీయుల యొక్క ప్రయోజనాల గురించి, ఇరానీయుల హక్కుల గురించి, ఇరానీ సామాన్య ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చైనా ఒకటే గట్టిగా మాట్లాడుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇరాన్ దుర్మార్గం, ఖొమైనీ యొక్క దుర్మార్గం, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా తెలిసిన విషయం కనుక నోరు తెరిచి ఎవరు మాట్లాడు. చైనాకు అభ్యంతరం ఉండదు, మాట్లాడుతుంది. అక్కడ సామాన్య ప్రజల హక్కుల గురించి మాట్లాడుతుంది. అలాగే పైకి మాత్రం ఏం చెప్తుందంటే చర్చలు జరపాలి, దౌత్య నీతితో మాత్రమే యుద్ధం క్లోజ్ చేయగలుగుతాము, కనుక వెంటనే చర్చలు ప్రారంభించాలి అనేటువంటి ఒక రొటీన్ స్టేట్మెంట్స్ బయటికి తెచ్చుకుంటుంది. కానీ అస్సలైనటువంటి అంటే చాలా కుటిల నీతి ఉండేది చైనానే. చైనా తన టార్గెట్స్ తాను పూర్తి చేసుకుంటూ ఎనిమీస్ ను కూడా దెబ్బతీసేటువంటి కుట్రలు, కుతంత్రాలు చైనానే చేయగలుగుతారు అందరికన్నా బాగా. కనుక చైనాని ఎప్పుడు నమ్మడానికి రాదు. అలాగే తప్పని పరిస్థితిలో రష్యా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు. అంటే రష్యా కూడా ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం మనం చూస్తే పుతిన్ టీమ్స్ ఇరాన్కు ఇటు అమెరికా నౌకలు కావచ్చు, విమానాలు కావచ్చు, అమెరికా స్థావరాల ఇంటెల్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సో ఇది అంటే ఇప్పటికే డ్యామేజ్ అయి ఉన్నాయి యుఎస్ రష్యా మధ్య రిలేషన్స్. ఇవి ఇంకాస్త డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదంటారా? దీనిపైన ట్రంప్ ఏ రకంగా స్పందిస్తారంటారు? ఇది అందరూ భయపడుతున్నారు. అది ఇప్పటికే రష్యా అమెరికా యొక్క రిలేషన్స్ ఎంత బాగున్నాయంటే, అంత యుద్ధం జరిగినా కూడా, ఉక్రెయిన్ ఇది యుద్ధం జరుగుతున్న 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఆ రష్యా మాత్రం ఇప్పటికీ అమెరికాతో ఓపెన్ గానే ట్రంప్ కానీ పుతిన్ కానీ వీళ్ళు కలవడము, పోవడము, రావడము, చర్చలు జరగడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనీసం మినిమం రిలేషన్స్ అంటాం, ఇవి కొనసాగుతున్నాయి. ఇది మంచిది ఓ రకంగా చెప్పాలంటే. కానీ
ఇప్పుడు ఇప్పుడు అవన్నీ బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఎందుకంటే పుతిన్ కూడా బాగా విసుగు చెందాడు ఉక్రెయిన్ యొక్క దీంతో. బాగా బహిరంగానే అసలు ట్రంప్ కు దడబుట్టిస్తున్న రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ అంతా కూడా తానే ప్రొవైడ్ చేస్తున్నానే వార్తలు ఏవైతే వస్తున్నాయో ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ వాషింగ్టన్ పోస్ట్ ఇలాంటివన్నీ కూడా ఓపెన్ గానే చెప్తున్నాయి. డైరెక్ట్ గా అధికారులను పంపిస్తున్నారు, సమాచారాన్ని పంపిస్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలు ఎక్కడ వెళ్తున్నాయి, మిసైల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడ సరఫరాలు జరుగుతున్నాయి, వాటి స్థావరాలను గురించినటువంటి రహస్యాలు అన్నిటినీ కూడా కేవలం రష్యా ఇస్తున్నది తప్పితే ఇరాన్ కు అలాంటి నెట్వర్కింగే లేదు అసలు. ఏ నెట్వర్కింగ్ లేకుండా పర్ఫెక్ట్ గా అమెరికా స్థావరాలపై ఇప్పటికీ దాడి చేయగలుగుతుంది ఇరాన్ కున్న శక్తి అంతా కూడా మిసైల్స్ కనుక అది తరిగిపోని మిసైల్ సంపద ఇరాన్ దగ్గర ఉంది. అందుకే ఇరాన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా దాడి చేయగలుగుతుంది. అమెరికా భయపడుతుంది ఎప్పుడు ఈ మిసైల్ వచ్చి తమ స్థావరాల పైన పడుతుంది అన్నటువంటి అసలు ఎలా తెలుసుకుంటుంది ఇరాన్ అర్థం కాని పరిస్థితి. అయితే రష్యా మాత్రం ఈ విషయంలో కంప్లీట్ గా ఓపెన్ గానే కొన్నిసార్లు బయటకు వస్తుంది, అందజేస్తుంది, రహస్యంగా కూడా చాలా విషయాలు అందజేస్తుంది. రష్యా మాత్రం ఈ సహాయం బాగా చేసి పెడుతుంది కనుక అమెరికా కూడా క్లియర్ అయిపోయింది. టోటల్ గా ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చైనా యుద్ధంలో ఉంది, రష్యా యుద్ధంలో ఉంది అని అమెరికా చాలా లేట్ గా మేల్కొన్నది. ఇప్పుడు తను ఆ డైరెక్షన్ లో కూడా బహుశా మూవ్మెంట్స్ మొదలు పెట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు గల్ఫ్ కి కూడా యుక్రెయిన్ ఇటు సైనిక డ్రోన్ నిపుణులను పంపిస్తున్నారు అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇటు యుఎస్ ని గల్ఫ్ దేశాలేమో ఇటు ఖతార్, యుఏఈ ఈ మొత్తం అన్ని కూడా సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మాస్కోపై కీవ్ ను అమెరికా ఎగదోస్తోంది అనేటువంటిది మరొక వార్త. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధము ఇటు మిడిల్ ఈస్ట్ కూడా ఏమన్నా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఇప్పటికే అమెరికా స్థావరాల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని భాగాల్లో మీరు చెప్పిన ఖతార్ గానీ, బహ్రెయిన్ గానీ, ఇదన్నిట్లో స్థావరాల్లో దాడి చేస్తూ ఉంది. దాడి చేస్తున్నప్పుడు మరి మీరు ఆ స్థావరాలు పెట్టడం వల్ల ఈరోజు మిడిల్ ఈస్ట్ అంతా కూడా ప్రమాదంలో పడిపోయింది. కానీ మీ స్థావరాలు లేకపోతే ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్ అంత దూరంలో ఉన్న అమెరికాను ఏమీ చేయలేదు. చాలా దూరం, 1000 కిలోమీటర్ల దూరం కనుక అంత ఆయుధ సంపత్తి దాని దగ్గర లేదు. అమెరికా దాడి చేయలేదు. అమెరికా ఏం చేసింది? అంత దూరం నుంచి అమెరికా కూడా చేయలేదు. కానీ తన అన్ని స్థావరాలన్నీ కూడా ఆయుధాలను కూడా ఈ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో పెట్టేసింది కనుక దాడి చేస్తున్నప్పుడు నిస్సహాయంగా అమెరికా ఎందుకు చూస్తుంది? ఎందుకు అమెరికా ఈ గల్ఫ్ దేశాలను కాపాడలేకపోతుంది? ఇది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క సహాయం అమెరికా తీసుకున్నది. నేను అనుకుంటున్నా అమెరికానే ప్రోద్బలంతో ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే రష్యా యుద్ధంలో దిగింది, రష్యా సహాయం చేస్తుంది కనుక రష్యాను దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో. అలాగే అమెరికా ఉక్రెయిన్ యొక్క ప్రత్యేకత ఏంది? డ్రోన్లు కనుక ఎక్కడో ఉన్న రష్యాలో మారుమూల స్థావరాల్లో వెళ్ళి డ్రోన్స్ ఈరోజు ప్రపంచంలోనే అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ ఉన్న దేశం ఉక్రెయిన్ కనుక ఇప్పుడు మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ యొక్క రక్షణ కొరకు వెళ్ళినట్టు లెక్క. అంటే అమెరికా వైపు నుండి ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికా మద్దతుగా నిలబడి యుద్ధంలో దిగింది. రష్యాతో చేసే యుద్ధం కన్నా ప్రిస్టేజ్ గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ను కాపాడే పని ఉక్రెయిన్ తీసుకున్నది. ఇంత చిన్న దేశము ఒక అద్భుతమైన విషయం. ఇది కూడా మనం చూడాల్సింది. యుద్ధంలో అమెరికా చేయలేని పని ఇప్పుడు ఉక్రెయిన్ చేయడం మొదలు పెట్టేసింది కనుక ఇది చాలా గొప్ప విషయమే. ఇలా చూస్తుంటే మనము ఇవన్నీ, ఈ పోకడలు, ఈ మూమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తున్నది అన్ని ఒక్కొక్క దేశం ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ సుమారుగా 10-12 దేశాల పైన దాడులు చేసింది. అంటే 12 దేశాలు 13 దేశాలను యుద్ధంలో ఇన్వాల్వ్ చేసింది కనుక ఇక్కడ ఇప్పుడు రష్యా అండ్ చైనా 2 పెద్ద దేశాలు ఇంకొక వైపు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడేసరికి డివిజన్ కంప్లీట్ గా ఏర్పడుతుంది. అలైడ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకు అనుబంధ మిత్ర దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. కానీ ఒకవేళ ఇలా ఈ వైపు ఆ వైపు
ఆ, మోహరించడం మొదలు పెడితే ఎట్టుపోతున్నాము అనేది మనమంతా కూడా ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నామా ఆ దిశలో. ఇప్పటికే ఈ రోజు మనం మార్కెట్ చూసాం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డది అసలు. అవును. కనుక అంత దేశం అంతా మన దగ్గర కూడా ఇప్పుడు టాక్స్ మొదలయ్యాయి, సప్లై ఆగిపోతుంది అనేది లేదు. కానీ ఉన్నప్పటికీ కూడా పానిక్ అయిపోతున్నారు జనం. ఆ, కనుక పెట్రోల్ బంకులు ఆగిపోతున్నాయి, సప్లై ఆగిపోతుంది అనే పుకార్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఇది నిజమైతే రేపు ఇంకొక వారం 10 రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే ఇది నిజమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రపంచం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సప్లై చైన్స్ అన్ని బ్రేక్ అయిపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు మెల్లగా అందరికీ ఆందోళన ప్రారంభమైంది. యుద్ధంలో మీరు ఉన్న, యుద్ధంలో మీకు ఏం సంబంధం లేకున్నా ఒత్తిడి మాత్రం సమానంగా ఉంటుంది అందరిపైన అనేది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన యుద్ధ నీతి ఇది. యా, అండ్ మొత్తానికి యుక్రెయిన్, ఇజ్రాయెల్, యుఎస్ వర్సెస్ రష్యా, ఇరాన్, చైనా, ఇది ఇలా మారిపోయింది సినారియో చూస్తే. సో ఈ కోల్డ్ వార్ 2.0 యూరప్, టర్కీ, భారత్ పై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? తప్పకుండా ఉంటుంది. ముందుగా అయితే మనకైతే ఇప్పటికిప్పుడు ఏదో దాడులు జరుగుతాయి, లేకపోతే ఇంకేదో ప్రమాదం ఉంది. సైనిక పరమైనటువంటి దాడులు మనకు అవకాశమే లేదు. పైగా పక్కలో ఉన్న పాకిస్తాన్ కానీ, లేకపోతే ఈవెన్ ఇరాన్ లో కూడా ఇప్పుడు మనం వింటున్నది ఏంటంటే అమెరికా టార్గెట్స్ వేరే ఉన్నాయి. ఇదేంది న్యూక్లియర్ ఇవి అనేది ఒక మిష మాత్రమే. అవన్నీ ఎప్పుడో ధ్వంసం అయిపోయినాయి. కాకపోతే కుర్దీస్ ను వాళ్ళను ప్రమోట్ చేసేసి ఇరాన్ ను ముక్కలు చేయాలి అనేటువంటి ఒక అదర్ నెక్స్ట్ గోల్ తో ముందుకు వెళ్తుంది. అని అలా వెళ్తున్నప్పుడు అంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటిని కూడా ముక్కలు చేయాలి. ఇంత పెద్ద దేశం ఇరాన్, చాలా పెద్ద దేశం కనుక కనుక 2 ముక్కలు అయిపోతే ఇప్పటికే కుర్దీస్ కు ల్యాండ్ లేదు కనుక వాళ్ళొక దేశంగా వాళ్ళు నిలబడాలి అనేది వాళ్ళ కోరిక, ఎప్పటి నుంచో వాళ్ళ పోరాటం. ఈ టైంలో కనుక అది సంభవిస్తే యుద్ధం ఇంకా ముందుకు వెళ్తుంది. నిజంగా ఇరాన్ ముక్కలైపోతే మాత్రం అమెరికా టార్గెట్ రీచ్ అయినట్టే, ఇజ్రాయెల్ టార్గెట్ రీచ్ అయినట్టే. అలాగే వినబడుతున్నది ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ ఆఫ్ఘన్ యుద్ధం ఏదైతే చేస్తుందో దాంట్లో కూడా వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది అని. బలూచిస్తాన్ ఇప్పుడు కనుక విడదీస్తే చైనా కూడా మరింత బలహీన పడిపోతుంది. కనుక ఈ ఇస్లామిక్ కంట్రీస్ ను ఎన్ని ముక్కలు చేస్తే అంతే. అలాంటి ఒక టార్గెట్ తో ఆ వైపు అమెరికా వెళ్తున్నప్పుడు బహుశా మనకు ఉన్నటువంటి ఇమ్మీడియట్ థ్రెట్ లేకపోయినా సప్లై చైన్స్ మాత్రం మనకు పెట్రోలియం పదార్థాలు ఇవన్నీ కూడా 2-3 నెలలు అలా చెప్తున్నప్పటికీ కూడా మిగతా వాటిపైన కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా. మనం కూడా చాలా మందికి ఆహార పదార్థాలు కానీ, ఫార్మసీ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా సప్లై చేయగలుగుతాం కనుక ఆయా దేశాల అవసరాలు కూడా ఉన్నాయి కనుక. కానీ ఎక్కడ మూమెంట్సే లేకపోతే సముద్ర మార్గాలన్నీ యుద్ధమయమైపోయినప్పుడు ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. సామాన్యుడికి ఇప్పటికి రీచ్ లేదు, ఏది ఆ ఇంపాక్ట్ యొక్క ఇది సామాన్యుడి వరకు చేరలేదు. కానీ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా ఇది ఎఫెక్ట్ అనేది సామాన్యుడిపై కూడా భారీగా ఉంటుంది. ఫ్లైట్స్ ఆగిపోయినాయి, ఎవరికి కష్టము? బంగారు ధరలు లేకపోతే మార్కెట్ పెరిగిపోయింది, ఎవరికి కష్టము? ధనికులకు కష్టం. కానీ సామాన్యుడి కష్టాలు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటాయి. తప్పకుండా అందరిపైన ఈ ప్రభావం ఉంటుందని అనుకుంటాను. సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ఈ దాడులు చేస్తూ ఉండడం మూలన ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఆ ధరలు చూస్తే. సో ఇటు యుక్రెయిన్ ఏమో డ్రోన్ ఇంటర్సెప్టర్స్తో సహాయం చేస్తూ ఉంది. దీంతో ఏమైనా ఆయిల్ సప్లై అనేది స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇమ్మీడియట్ గా అమెరికా యొక్క బాధ్యతగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతుంది. యుద్ధం ప్రారంభించారు కానీ మీరు హర్మూజ్ ను కూడా నియంత్రించలేకపోతే, హర్మూజ్ లో మూవ్మెంట్ ఆఫ్ ది షిప్స్ ఏదైతే ఉందో అది గ్రేట్ ఏంటంటే ఇరాన్ తన షిప్స్ ను పంపిస్తుంది, ఇప్పటికి కూడా తను అమ్ముకుంటుంది, తనకు కావాల్సిన వాళ్ళకు చైనాకు అందిస్తుంది ఇరాన్. కనుక ఆ రకంగా తన అమెరికా ఎనిమీస్ దే ఆర్ హెల్ప్డ్ ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ. కనుక హర్మూజ్ ను కంట్రోల్ చేస్తుంది ఇరాన్. అంటే చైనా ఇరాన్ చమురు దిగుమతులు కనుక కంటిన్యూ అయితే అప్పుడు గ్లోబల్ ఎకానమీ ఏ రకంగా మారిపోతుంది అంటారు?
ఆగితే కష్టము. ఒకవేళ చైనా కూడా ఆగింది అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చైనా ఎందుకంటే మెజారిటీ ఆయిల్ అంతా కూడా కొంటుంది. చైనా అక్కడ నుంచే తెచ్చుకుంటుంది. మనం కనీసం డీవియేట్ చేసాం అటు ఇటు. ఈవెన్ ఇప్పుడు రష్యా కూడా రెడీ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు అవసరాలకు కావాల్సిందంతా మేము ఇస్తామని రష్యా అంటుంది. కనుక మనం ఒక రకమైన భరోసా ఉంది మనకు ఆయిల్ విషయాల్లో. అండ్ మోరోవర్ రష్యా కానీ నుంచి కొనుక్కోమని మోదీ కూడా ట్రంప్ కూడా చెప్తున్నారు. అది మేకపోతు గంభీరం. ఆయన చెప్పినా మనం కొంటాము, చెప్పకపోయినా మనం కొంటాం. కాకపోతే నెల రోజులు గడివిస్తాను, ఇవన్నీ పిచ్చి మాటలు. ఆయన తన ఆధిపత్యాన్ని చేసుకోవడానికి చెప్తూ ఉంటాడు. కానీ దాన్ని వినడమే మర్చి ఆపేశాడు కదా మోడీ. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక చైనాకు మాత్రం బ్రతకలేదు ఆయిల్ లేకపోతే. ఒకటేమో చైనా తనకు అవసరము. అమెరికా కూడా ఏముంది అంటే అన్ని దేశాల ఒత్తిడి ఉంది. అయ్యా నువ్వు ఇక్కడ వచ్చి నిలబడి ఎందుకు ఈ సప్లైస్ ను నియంత్రించలేకపోతున్నావు అనేది అందరు ప్రశ్నిస్తున్నారు. నీకు చేత కావడం లేదా అనేది కూడా ఒక అమెరికాకు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్. కనుక అమెరికా కూడా మూవ్ అవుతుంది. హార్మూజ్ ను ఓపెన్ పెట్టేటువంటి పని అమెరికా కూడా చేస్తుంది. అందులో చైనా నిశ్శబ్దంగా సహకరిస్తుంది, ఎందుకంటే సప్లైస్ కావాలి కనుక. నేను అనుకుంటాను ఈ 3-4 డేస్ లో హార్మూజ్ ఇరాన్ నియంత్రణను తొలగిస్తారు అక్కడ నుంచి. వాళ్ళే వెళ్ళి నిలబడతారు. అందుకే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యుద్ధం కోసం అమెరికా సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. చాలా టఫ్ జాబ్ ఇది. ఎందుకంటే ఇరాన్ యొక్క ఏమంటాం టెరైన్ ఎలా ఉంటుంది అని అంటే అది వేరే వాళ్ళు అక్కడ పోలేరు. ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఉంటుంది, ఇరాన్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ స్థావరాలు లేకపోతే న్యూక్లియర్ స్థావరాలు ఇవన్నీ ఈ రోజు కూడా అమెరికాకు డౌట్ ఎందుకు ఉంది అంటే కొట్టలేకపోయారు. B-2 బాంబర్స్ కూడా ఆ కొండలు కోనలు దాటి లోపల భూగృహంలో పెట్టినటువంటి వీటిని కొట్టలేరు. వీళ్ళ మిసైల్స్ అన్ని భూగృహంలో ఉన్నాయి. అక్కడికి వేరే దేశం వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. అందుకే ఆ నేలపైన కాలు పెట్టి యుద్ధం చేయడం అంటే అమెరికాకు టఫెస్ట్ జాబ్. అందుకే ఇక్కడ హర్ముజ్ దగ్గర నిల్వలను వీటిని మూవ్మెంట్స్ తన నియంత్రణలోకి తెచ్చుకోలేని పరిస్థితి అమెరికా కనబడుతూ ఉంది. ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. అమెరికా ప్రిపేర్ అవుతూ ఆ రకంగా ముందుకు అడుగు వేస్తుంది అనుకోండి, అప్పుడు ఇరాన్ ఏమీ ఊరుకోదు కదా, ఇంకాస్త దూకుడుగా ముందుకు వెళ్తుంది. అప్పుడు ఇంకా ఫ్లేర్ అప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్ యుద్ధ వాతావరణం. అందుకే కదా కార్పెట్ బాంబింగ్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ చాలా కష్టాలు ఉంటాయి. అంత ఈజీ ఏమీ కాదు. ఓకే, తన దగ్గర మిసైల్స్ ఉండొచ్చు, ఇచ్చేయచ్చు, తప్పకుండా దాడి చేయొచ్చు. కానీ అమెరికా అంతకన్నా పవర్ఫుల్ అయింది కనుక మానవాళి ఎక్కువ మంది పౌరులు చనిపోవడము ఆహాకారాలకు దారి తీస్తుంది కనుక అమెరికా కాస్త నియంత్రించుకుంటుంది. ఒకసారి బాంబింగ్ చేయడం మొదలు పెడితే అతలాకుతలం అయిపోతుంది ఇరాన్ కూడా. కనుక ఇరాన్ చాలా టఫెస్ట్ జాబ్ ఎదుర్కొంటుంది. కాకపోతే ఏమంటాము, రకంగా తమ జాతి యొక్క గౌరవం కోసం ఏదైనా సరే ప్రాణాలైనా అర్పిస్తాం, లొంగేది మాత్రం లేదు అనేటువంటి ఒక గట్టి ఇదిగా నిలబడ్డది. అమెరికా చేసిన పొరపాటే అది. ఎప్పుడైతే క్షమాపణలు చెప్పారో అయిపోయింది, తోక ముడిచింది లాంటి పదాలన్నీ ట్రంప్ వాడాడు. అలా కాకుండా మీరు అదే అదనుగా తీసుకొని కాస్తంత చర్చలకు ఆస్కారం ఇచ్చింటే ఇరాన్ వచ్చేది. మధ్యవర్తులను ఎవరైనా ప్రేరేపించింటే ఇరాన్ వచ్చేది. అనవసరమైన ఇది జరిగింది కనుక ఇప్పుడు మరి నేను అనుకుంటా భారత్ ఇప్పుడు లీడ్ తీసుకునే అవకాశం కూడా ఉందమ్మా దీంట్లో. ఎందుకంటే ఇప్పటికీ కూడా భారత్ మాట వినేటువంటి అవసరము కానీ ఇది కానీ ఇరాన్ ఇంకా ఉంది కనుక స్కోప్ ఉంది. లెట్ us hope, అందరం ఆశిద్దాం ఆ విధంగా. సార్ ఇప్పుడు మరి రష్యా, చైనా ఇరాన్ కు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. అది డైరెక్ట్ గా రంగంలోకి ఎందుకు దిగట్లేదు? ఎస్ మేము ఉన్నాము హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి చూపించలేకపోతుంది. అంటే ఎందుకంటారు? ట్రేడ్ డిప్లొమాటిక్ లింక్స్ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రకంగా ఉన్నాయంటారా? అసలు మనం మర్చిపోకూడదు, రష్యా ఎంత గంభీరంగా కనపడ్డా ఇంటర్నల్ గా సమస్యలు ఉన్నాయి. 5 ఏళ్లుగా యుద్ధంలో ఎంగేజ్ అయింది రష్యా. అందుకని ఓపెన్ గా వచ్చి ఇప్పుడు ఏమంటాం సినిమా డైలాగ్ లో తొడగొట్టి యుద్ధంలో దిగే స్థితిలో అమెరికాతో దిగే స్థితిలో రష్యా లేదు వాస్తవంగా చెప్పాలి. ఉంటే కాస్త చైనా ఉంది. చైనా కూడా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి స్థితే కానీ బట్ పర్వాలేదు, ఉన్నంతలో బాగుంది. కానీ తన అవసరాలు ఏవైతున్నాయో ఇప్పటికిప్పుడు అన్ని క్లోజ్ చేసుకొని, ఈవెన్ మనం చూసాం ట్రంప్ చేసిన సుంకాల విషయంలో కూడా అమెరికాతో మాట్లాడుకున్నాడు, చేయాల్సిన ఒత్తిడి చేశాడు, చేసి తను సాధించుకున్నాడు పని. కానీ
ఏది కూడా థ్రెట్ చేసేంత స్థితిలో చైనా కూడా ఏం లేదు ఇప్పట్లో. ఓకే. అమెరికా ఒక్కటే ఆ విధమైన దుందుడుకు ఇది చేస్తుంది. ఎవరి అవసరం అమెరికా కూడా ఇంటర్నల్ గా ఆర్థిక స్థితి బాలేదు, అనేక అప్పుల పాలైపోయింది. కరెక్ట్. అయినా సరే ఆ ట్రంప్ కారణంగా ఈ దిందుడుకుతాను తప్పితే వేరే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.